రాత్రి 7:30 మీ ఈటీవీలో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. హాస్పిటల్లో ఉన్న దాసు నుంచి ఫోన్ వచ్చిన మారుతిరావు రెస్పాండ్ అవ్వకూడదు. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆపరేషన్ సింధు అమలు చెయ్యి. సరే యష్, మా కోతి మామ సంగతి నేను చూసుకుంటాను. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. అదంతా నేను నీకు తర్వాత చెప్తాను. నా మీద నమ్మకం ఉంచి ఆ మారుతిరావు దగ్గరికి వెళ్ళి వాడిని లాక్ చేసి నాకు ఫోన్ చేయి. ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి. సరే యష్. ఓకే సింధు, బాయ్. రిషి, శశి, మీరు హోంవర్క్ కంప్లీట్ చేయండి. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే అమ్మా. సింధు, ఈ టైంలో బయటికి వెళ్తున్నావు, ఎక్కడికమ్మా? ఇంతకు ముందే మీ అబ్బాయి ఫోన్ చేశాడు అత్తయ్య. తాను కేసు నుంచి బయటపడ్డానికి ఏదో ప్లాన్ ఆలోచించాడట. ఆ ప్లాన్లో భాగంగా నాకు ఒక చిన్న పని చెప్పాడు. అక్కడికే వెళ్తున్నాను. నా కొడుకు చెప్పాడంటే అదేదో మంచి ప్లానే అయ్యుంటుంది. పోన్లే అమ్మా, ఈ ప్లాన్ వల్ల అయినా వాడి కేసు నుంచి బయటపడితే అదే చాలసలా. అందరం కలిసి ఉండొచ్చు. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. నువ్వు వెళ్లే పని దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సరే అత్తయ్య. ఏరా పులే, మన కొత్త ఇల్లు ఎలా ఉందిరా? 1 minute. అబ్బో, సూపర్గా ఉంది. కానీ మనం ఇంట్లోకి అడుగుపెట్టిన ముహూర్తమే కరెక్ట్గా లేదనిపిస్తుంది. ఒరే పిచ్చేదవా, పంతులు గారిని అడిగే టైం ఫిక్స్ చేయించాను రా. ఇక మనకంతా మంచి టైమే నడుస్తుంది. దేవా, ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు? సడన్ గా నీకు డబ్బు గురించి తెలుసుకోవాలని ఎందుకు అనిపించిందిరా? అంటే దేవా, అటు మధు మేడంకి ఇటు ఆ పొలిటీషియన్కి వాటాలు పంచకుండా డబ్బు మొత్తం మీ దగ్గరే పెట్టుకున్నారు కదా. వాళ్ళకి ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా, లేకపోతే మొత్తంతో నొక్కేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టారేమోనని డౌట్తో అడిగాను. నానా పులే, వాళ్ళకి ఇచ్చేదా లేక నేనే మొత్తం మింగేస్తానా అన్నది నీ దగ్గర ఎందుకు ఓపెన్ అవుతాను రా. అది నా మనసుకు మాత్రమే తెలుసు. అంతే అంతే. కోతి మామ, కొత్తింట్లోకి మారావా? యష్ వేసిన ప్లాన్ వల్ల రేపటితో నీ తలరాత కూడా మారబోతుంది. నేనేం చెప్తే నువ్వు ఆనందంతో గంతులేసి మందులో మునిగిపోతావో నాకు బాగా తెలుసు. ముంచుతాను, నిన్ను మందులో ముంచి తేల్చుతాను. మావయ్య, ఇదేట్రా టైం కంటైంలో సింధు వచ్చిందిటే? కొత్తింట్లోకి దిగగానే మొదటిసారి మీ శత్రువు ఎంట్రీ ఇచ్చింది. ఏం జరగబోతుందో ఏంటో దేవా. ఏటి కోడ్లా, ఉరుములు మెరుపులు లేని తుఫాన్లా సైలెంట్గా వచ్చేవేటి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? సారీ మావయ్య, నేను నీ చేతుల్లో ఓడిపోయాను. ఇది కళా నిజమా? నిజమే మావయ్య. GPS ట్రాకర్ ద్వారా
మీ దగ్గర ఉన్న డబ్బు ఎలా అయినా దక్కించుకోవచ్చు అన్న ధైర్యంతో, నేను గెలుస్తాను అన్న నమ్మకంతో యష్ని అప్రూవర్గా మారి మిమ్మల్ని కేసులో ఇరికించమని చెప్పాను. కానీ నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. నీ తెలివితేటల ముందు నేను తేలిపోయాను. ఇప్పుడు నా భర్త జీవితం మీ చేతుల్లో ఉంది మావయ్య. ఎలా అయినా సరే నువ్వే నాకు హెల్ప్ చేయాలి మావయ్య. ఒరే బులే, ఓ పాలన గెల్లరా. ఛాన్స్ దొరికింది, వీన్ని గిచ్చి పారేద్దాం. ఎలాగిచ్చావడ్రా? ఇది కల కాదు కదా, నిజమే. కోళ్ళ, మళ్ళీ ఇంకోసారి చెప్పు, నాకు సరిగ్గా వినబడలేదులే. నీ ముందు నేను పూర్తిగా ఓడిపోయాను మావయ్య. ఇప్పుడు నా భర్త భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. అందుకే చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను మావయ్య. ప్లీజ్ మావయ్య, మీరే నాకు హెల్ప్ చేయాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కోళ్ళ, నీ నోటెంబడి మాటలు వింటుంటే నా శివుల్లో అమృతం పోసినట్టు సమ్మగుంది. అరే బులే, విన్నావురా? ఇందాక ఏటన్నావు? ఈ ఇంట్లో అడుగుపెట్టిన ముహూర్తం ఏటి కరెక్ట్గా ఉండదన్నావు కదా. శత్రువే వచ్చి శరణు కోరుతోంది. ఇప్పుడు ఏటంటావురా? చెప్పే కదరా, నా టైం మామూలుగా లేదు, పీక్లో ఉంది. నాకు తెలుసు మావయ్య. నేను ఓడిపోయానని ఒప్పుకుంటే నువ్వు తెగ ఆనందపడిపోయి ఆ ఆనందంలో ఫుల్గా మందు కొడతావని నాకు తెలుసు మావయ్య. ఇదేంటి సింధమ్మ సడన్ గా మందు టాపిక్ తీసుకొచ్చింది? అబ్బబ్బబ్బ కోడలా, భలే బాగా గుర్తు చేసావు టైంకి. నాకు ఈ సంతోషంలో మందు కొట్టాలనిపిస్తుంది. రేయ్, పోయి మందట్టుకొచ్చారా? ప్లీజ్ మావయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ పొలిటీషియన్ మధు వల్ల ఏం కాదు. నేను నీ సొంత మేనకోడల్ని. నా గురించి, నా భర్త గురించి కాస్త ఆలోచించు మావయ్య. మీ గురించి నేనెందుకు ఆలోచించాలి? నువ్వు నీ భర్త కలిసి గతంలో నాతో ఎంతలా ఆడుకున్నారు. నా భార్య దగ్గర నన్ను యదవన చేశారు, నన్ను పనోణ్ణి చేశారు. మీ వల్ల నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. హంతకుడిగా జైల్లో శిక్ష అనుభవించాను. దేవా, ఇంత ఘాటుకుందండి రా. రా. చా, వెళ్ళి వాటర్ పట్టుకురా. మీ వల్ల నేను ఎన్ని బాధలు కష్టాలు అనుభవించానో వాటన్నిటికీ బదులు తీర్చుకోవాలి కదా కోడలా. ఓడిపోయిన నన్ను నీ మాటలతో ఇంకా ఓడించకు మావయ్య. ఏటన్నావు? ఇంకా ఓడించకు మావయ్య అని అన్నాను మావయ్య. ఎక్స్క్యూజ్ మీ.